హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా స్పెషల్గా ఆంధ్ర కర్ణాటక స్టైల్లో ఫేమస్ అయిన ఒబ్బట్టు చారు ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఉగాది పండుగ సమయంలో చేసే ఒబ్బట్టు తయారీలో మిగిలిపోయిన పూర్ణంతో చేసే సూపర్ టేస్టీ చారు అని చెప్పొచ్చు. ఇది ఒబ్బట్టు చారు. ఇది అన్నం మీద వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన ఒబ్బట్టు చారు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 10 నుండి 15 వరకు ఎండుమిర్చీలు తీసుకున్నానండి. అలాగే కొబ్బరి, టొమాటో, వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, మెంతులు, జీలకర్ర ఇవి తీసుకున్నాను. తర్వాత మనం తాలింపు వేసుకోవడానికి కరివేపాకు, ఆవాలు, కొంచెం దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకున్నానండి. తర్వాత వీటన్నిటిని సైడ్లో పెట్టేసి మనం వీటినన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు దీనికి మనం పూర్ణం ఒబ్బట్టు చేయడానికి పూర్ణం ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా కొద్దిగా తీసుకుని ఇది బేళె కట్టు ఏదైతే వస్తుందో అది అండి. ఈ కట్టుని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతే ఆ చారు ఇంకా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. తర్వాత ఇందులోకి మీరు స్పైసీని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేయండి. ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అలాగే ఒక టొమాటోని కూడా యాడ్ చేసేసి కొబ్బరిని అలాగే జీలకర్ర, మెంతుల్ని యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై అయిన తర్వాత దీన్ని మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసేయండి ఈ సాంబార్ అనేది అప్పటికి అప్పుడు కాకుండా ఒక 1 డే అలా ఉంచి చేస్తే ఆ రుచి ఇంకా చాలా బాగుంటుందండి. ఈ సాంబార్కి కొబ్బరి తురుము అనేది తప్పకుండా వేయించాలండి. దాన్ని వేయడం వల్ల సార్కి బాడీ మరియు రీచ్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ కొబ్బరిని మాత్రం తప్పకుండా వేయాలి, ఎలాంటి స్కిప్ చేయకుండా. అలాగే బెల్లం ఎక్కువైతే తీపి ఎక్కువ అవుతుంది, తక్కువైతే టేస్ట్ కూడా తగ్గిపోతుందండి. కాబట్టి చూసి కాస్త వేసుకుంటే రుచి చూసి అడ్జస్ట్ చేయండి. తర్వాత చింతపండు రసం కూడా ఎక్కువైతే పులుపు ఎక్కువ అవుతుంది, అందుకే ముందుకు తక్కువగా వేసి తర్వాత అవసరమైతే పెంచండి. ఈ మసాలాస్ అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో అనేది మనం పూర్ణం రుబ్బింటాం కదండి, అదే మిక్సర్ జార్లోనే బ్లెండ్ చేసుకోండి. అందులోకి కొద్దిగా రసం అనేది వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకునేస్తున్నానండి. తర్వాత అంతా మంచిగా కలుపుకొనేసి ఇందులోకి మనం వాటర్, మీకు చారు రసంలా కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయొచ్చండి. లేదు ఆ రసంతోనైనా మీరు ఇలా సాంబార్ అనేది చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అనేది ఉంటుందండి ఈ ఒబ్బట్టు చారు. మనం మసాలాస్ అన్నిటినీ మంచిగా చేతిలోనే కలుపుకోండి, గెంటెతో కాకుండా. అదంతా బాగా పీసుకుంటూ కలిపితే ఆ టేస్ట్ ఇంకా చాలా అదిరిపోతుందని చెప్పొచ్చండి. తర్వాత ఇందులోకి మనం తాలింపు అనేది వేసుకోవాలి కదండి. తాలింపుకి కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తే ఆ అసలు రుచి అనేది పెరుగుతుందండి. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా వేడి చేయాలండి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఏదైతే చారుని కలిపి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవడమేనండి. ఇందులోకి యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి ఈ చారు అనేది. అప్పుడే ఇంకా ఆ రుచి అనేది తెలుస్తుంది. ఇప్పుడు చివరిగా మనం రుచికి సరిపోయిన ఒబ్బట్టు చారు రెడీ అయిపోయింది. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా అనేది సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సాంప్రదాయక
ఫేమస్ ఒబ్బట్టు చారు అనేది తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటకాల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఈ సాంబార్ని వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.